హాయ్ హలో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా రూ. 1500 అందిస్తుందని చెప్పేసి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా మహిళలకైతే. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఎప్పుడు పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ 6 హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో 4 పథకాలనేవి అయితే మహిళల కోసమైతే ఉన్నాయండి. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గానీ, ఉచిత బస్సు పథకం గానీ, తల్లికి వందనం పథకం కానీ, అలాగే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలైతే తీసుకోవడం అయితే జరిగింది కదా! అయితే ఇప్పుడు ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను ఈ యొక్క పై 3 పథకాలు అంటే ఉచిత బస్సు గానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ గానీ, తల్లికి వందన పథకం కూడా అమలు చేసింది. ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ప్రతి నెల రూ. 1500 అందిస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ కూటమి ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాని ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ 18 సంవత్సరాలు పైబడి అయితే ఉండాలన్నమాట. 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అంటే ఇక్కడ 18 సంవత్సరాలు నిండి పైన ఎవరైతే ఉంటారో మహిళలందరికీ కూడా వస్తుందనమాట. అలాగే ఇక్కడ 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలండి. ఇలా ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉందనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రూ. 1500 సంబంధించి గాను మనకి 6 దశ ధృవీకరణ అయితే చేయబోతుందండి. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో కూడా ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు అదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 6 దశ ధృవీకరణకు సంబంధించి చేయబోతుందనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదండి. మనకి ఎవరైనా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వారికైతే రాకపోవచ్చనమాట. ట్యాక్స్ పే చేస్తున్న వారికైతే రాదండి. అలాగే ఇక్కడ 4 వీలర్ అంటే 4 చక్రాల టాక్సీ, ఆటో మినహాయింపు 4 చక్రాల వాహనాలుంటే వారికైతే రాకపోవచ్చనమాట. అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి అయితే ఆదాయం అయితే ఉండకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మనకి రూ. 10,000 మించి అయితే ఉండకూడదనమాట. ఈ విధంగా కొన్ని 6 దశ ధృవీకరణకు సంబంధించి గాను ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే పెట్టడం అయితే జరిగిందండి మహిళల కోసం. సో, అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మహిళల కోసం నిధులనేవైతే విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. దీనికి సంబంధించి కానీ అధికారులు చర్చించడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి ప్రతి నెల రూ. 1500 ఇస్తారా? లేదంటే సంవత్సరానికి 18,000 అవుతుంది. అలా రూ. 18,000 ఒకేసారి ఇస్తారని చెప్పేసి తెలియాల్సి అయితే ఉందనమాట. కాకపోతే దీనికి సంబంధించి గాను మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మాత్రం ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి. అయితే చాలామంది అడుగుతున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ సంబంధించి కానీ కంపల్సరీగా ఉండాలా? లేదంటే ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదండి. ఒకవేళ మీకు ప్రస్తుతానికి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవడానికైతే ప్రయత్నించండి. అయితే ఏ అకౌంట్‌కైనా ఈ కేవైసీ తప్పనిసరి అనమాట. ఇక్కడ గతంలో కూడా తల్లికి వందనం పథకం గానీ, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం రైతులకు సంబంధించి కానీ అర్హత ఉన్నా కానీ ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల వారికి ఈ పథకం అయితే రాలేదన్నమాట. అంటే డబ్బులనేవి జమ కాలేదు బ్యాంక్ అకౌంట్‌లోకైతే. సో, మీకు అలా జమ కాకుండా ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కేవైసీ అయితే చేయించుకోండి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గాని ఏపీ రాష్ట్ర సన్నాహాలయితే చేస్తుందన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకైతే అప్డేట్ చేస్తానండి. అందుకు దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.